హైదరాబాద్ చౌటుప్పల్ మండలం తంగేడుపల్లి గ్రామానికి చెందిన సిలువేలు శేఖర్ అనే వ్యక్తికి ముక్కు సమస్యతో ఎల్బీ నగర్ చింతలకుంట అమృత హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ముక్కుకు శస్త్రచికిత్స ఫెయిల్ కావడంతో సీరియస్గా ఉందని చెప్పి వేరే హాస్పిటల్ తీసుకువెళ్లాలని సూచించిన ఆసుపత్రి యాజమాన్యం మలక్పేట్ యశోద హాస్పిటల్కు తీసుకెళ్లగా చనిపోయిన బాడీని తీసుకువచ్చారని చెప్పిన యశోద వైద్యులు డాక్టర్ల నిర్లక్ష్యంతో మృతి చెందిన శేఖర్ మృతదేహంతో ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగిన మృతుని కుటుంబ సభ్యులు చనిపోయిన బాడీని ఇచ్చారని మృతుడి తమ్ముడు యాదయ్య బంధుమిత్రులు హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. ఉంటుంది కదా ఉంది ఆయనకి ఎన్ని పైసలు అడుగు సార్, నేను ఇస్తాను. ఆయనకి ఎన్ని పైసలు మా అన్నని ఇవ్వను సార్, నేను ఆయనకి ఎన్ని పైసలు కావాలో ఇవ్వను సార్. నేను చెప్పిన నా కొడుకు షుగర్ ఉందని చెప్పి నా కొడుకు ఓరారిసిండుగా అన్నారా ఓరారి ఆయనకు దమ్మొస్తుంది అన్నాడు. ఏం తినలేదు ఆయన. తినక కదా సార్ ఏం తింటలేడు కదా, ఓకర్ వస్తుంది అన్నాడు. కొన్ని వాటర్ తాపిస్తే ఆ వాటర్ కూడా ఇక్కడనే ఉంది, అది కూడా ఓకర్ వచ్చింది. మళ్ళీ కాఫీ తాగుతంటే తాపిరంటే కాఫీ తీసుకొచ్చినాం. కాఫీ కూడా ఒక్క బుక్క తాగిండు, అది కూడా వద్దానని పక్కకు పెట్టేసిండు. పక్కకు పెట్టేసి నాకు ఇక్కడ వచ్చినట్టు అయితే దమ్మొస్తుంది అన్నాడు. దమ్మొస్తుందంటే ఆ నోట్లకి వెళ్ళి ఊపిరి అన్నాడు. నోట్లకి వెళ్ళి ఊపిరి అంటే ఆయన దమ్మొస్తుంది అంటుండు. తిన్నది అరగలేదు కదా సార్, ఇట్లా అంటే ఎట్లా అంటే అమ్మ మీరు ఈడ నిలబడొద్దు, మీరు బయటకు పోరండి. బయటకు పోరంటే లేదు సార్, కడుపు ఉబ్బింది, ఆయనకు ఆయాసం అవుతుంది, చెమటలు వస్తున్నాయి, ఇవి గుండు ఇవ్వద్దు అవద్దు వద్దు అంటున్నావు. వాళ్ళు ట్రీట్మెంట్ అది ఇవ్వలేదు సార్. మీరెళ్ళు అని చెప్పేసి కడుపు ఉబ్బినాక తీరా ఆయన చల్ల చెమటలు వచ్చినాక అప్పుడు వచ్చి చూస్తే జిమ్మ పోయినాకనే పంపారు సార్ యువతలకి. అదే మెయిన్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వలేదు. వచ్చినాం ఇక్కడికి రాగానే ముక్కుల కొవ్వు ఉంది, కొద్దిగా బొక్క విరిగింది, ఆపరేషన్ చేయాలని చెప్పిండు. సరే అని చెప్పేసి మాట్లాడినాం. 1,10,000 అన్నాడు. 1,10,000 అంటే 70,000 ఇస్తాను. 70,000కు డబ్బులు 40,000 ఇచ్చేసినాక డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మిగతా ఇయ్యి అన్నాడు. అన్న తర్వాత నిన్న మంచిగానే ఉండు, మాకు తిన్నాడు, రాత్రి తిన్నాడు, వాళ్ళకి తెలుసు, తిన్న విషయం వాళ్ళే తినిపించారు. అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత పొద్దున ఆపరేషన్ తీసుకుపోయారు. కనీసం వాళ్ళ దగ్గర ఈసీజీ తీయకుండా హాస్పిటల్ మంచిగా ఉంది అనుకునేమో
హాస్పిటల్ లోపలికి తీసుకొని పోయారు మొత్తానికి. వాళ్ళు ఏది చేయలే, ఎలాంటి టెస్టులు చేయకుండా లోపలికి తీసుకుపోయి ఆపరేషన్ చేసిరు. ఆపరేషన్ చేసేసి మంచిగా ఉండు 4 గంటలకి బయటికి తీసుకొస్తా ఉన్నారు. ఆ ఆపరేషన్ థియేటర్లకు పోతే వాళ్ళ దగ్గర ఒక్క పరికరం లేదు. 10 సార్లు బయటకు వచ్చారు, ఏమీ లేవు వాళ్ళ ఆపరేషన్ థియేటర్లో. చేసిండు 4 గంటలకు వార్డులకు పంపిస్తామన్నారు, 5 గంటలకు మంచిగా ఉండు. వీళ్ళ దగ్గర కనీసము మేము మనిషిని తీసుకొస్తే శవాన్ని ఇచ్చేసారు. ఎలాంటి ఎక్విప్మెంట్ లేదు, సరైన డాక్టర్లు లేరు. ఆ డాక్టర్లు కూడా పిచ్చి పిచ్చి కూడా మొత్తం ఏ రెస్పాన్స్ కూడా ఎవరు లేడు. ఇప్పటి వరకు మమ్మల్ని ఈయన కూర్చో పెట్టిరు, తీసుకుపోరు అంటున్నాను. మీరు ఒకసారి వచ్చి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకోరు, సీసీ కెమెరాలు చెక్ చేయండి, అన్నీ తెలుస్తాయి మీకు. సీసీ కెమెరాలు కట్ చేసిరు ఇక్కడ. ఇప్పుడు ఇమీడియట్గా సీసీ కెమెరా వైర్లు మొత్తం కట్ చేసిపోయారు. దయచేసి వాళ్లకు నేను ఆయనకు డబ్బులు కావాలా, ఎన్ని కావాలో సార్, మా అన్నని మాకు ఇచ్చేయమని సార్, మాకు ఏమొద్దు, అవసరం లేదు. తీసుకొచ్చి మనిషిని తీసుకొస్తే శవాన్ని ఇచ్చేసారు సార్. వాళ్ళు డబ్బులు పెట్టిరు, డబ్బులు తీసుకురు, సతాయించారు. కనీసం వాళ్ళ దగ్గర ఒక డాక్టర్ లేడు. దొంగలు మొత్తం అసలు నర్స్ అనే వ్యక్తి రాత్రి 10 గంటలకు పోయి డోర్ కొడితే పండుకుంది. అదేది గ్లూకోజ్ అయిపోయిందని లేపుతుంటే పడుకుంది, లేస్తలేదు, లోపల డోర్ పెట్టుకొని పడుకుంది. వాళ్ళు ఏం డాక్టర్ సార్, ఏం హాస్పిటల్ సార్ ఇది? ఎటు పోతుంది? న్యాయమేనా ఇది? పిల్లలు చిన్న పిల్లలు సార్, వాళ్ళకి చెప్పండి సార్, డాక్టర్ తీయండి సార్, వాళ్ళు చిన్న పిల్లలు, మాకు ఏమన్నా సార్.